రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు ప్రజలను చల్లగా దీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సతీష్ ని మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సతీష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా ఖైరతాబాద్ వద్ద సందడి పెరిగిందా లేకపోతే ఎలా ఉంది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఖైరతాబాద్ వీధులన్నీ మారుమోగుతున్నాయి. వరుసగా 2 రోజులు సెలవు దినాలు, నిన్న సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఈరోజు ఆదివారం రావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ శ్రీ శక్తి శివపీఠ మహాగణపతి రూపంలో, శివనాగేంద్ర మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్న ఆ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈరోజు ఉదయం నుంచి కూడా విఐపీల తాకిడితో పాటుగా భక్తులు కూడా పెద్ద ఎత్తు వస్తున్నారు. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటుగా ఇక్కడ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తూ ఉంటాం. ఇసుక వేస్తే రానంత జనమని చెప్తూ ఉంటాం, కానీ ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ నాలుగు వీధుల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఒకవైపు ఈరోజు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా చాలా మంది భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు రావడం జరిగింది? మరి కొంతమంది భక్తులతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పండి. లాస్ట్ ఇయర్ వచ్చారా, ఈ సంవత్సరం వచ్చారా? ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. ఎలా ఉంది స్వామివారిని దర్శనం చేసుకుంటే? బాగా జరిగింది. అది చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామివారి దర్శనం జరిగిందా? దర్శనం జరిగిందండి. ఇదే ఫస్ట్ టైం? ఎప్పుడు వచ్చారు మీరు? ప్రతి సంవత్సరం వస్తాం. 9 months. అది చెప్తున్నారు. మొదటి సంవత్సరంలో చిన్నపిల్లల్ని దర్శనం చేయడం ద్వారా జీవితాంతం కూడా వారికి గుర్తుండిపోయే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మనతో పాటు చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా మనం చూస్తున్నాం. క్యూ లైన్లలో ఇప్పటికే 2 క్యూ లైన్లలో భక్తులు లోపలికి అలో చేసినప్పటికీ కూడా ఆ క్యూ లైన్లు సరిపోయినటువంటి సందర్భంలో అందరినీ కూడా డైరెక్ట్ గా వదిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు భక్తులు కూడా, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇదే ఫస్ట్ టైమా, గత సంవత్సరం రావడం? లేదు, మ్యారేజ్ కాకముందు నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటే తుక్కుగూడ నుండి వచ్చామండి. మేము ప్రతి 5 సంవత్సరాల నుండి కంటిన్యూ వస్తున్నాము. చాలా బాగుంది గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్కి. అది చెప్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే చాలా మంది ఇక్కడికి వచ్చి వారి ఫోటోలు కూడా దిగుతున్నారు. స్వామివారిని దర్శించుకున్నటువంటి మధుర క్షణాలు కూడా తమకు ఎల్లప్పటికీ గుర్తుండే విధంగా ఉండాలని చెప్పి ఫోటోలు దిగుతున్నారు. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొంతపల్లి నుంచి వచ్చారు. ఇదే ఫస్ట్ టైం? ఎలా జరుగుతుంది? సెకండ్ టైం. బాగుంది, చాలా బాగుంది. ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. ఫ్రెండ్స్ తోటి వచ్చాము. ఇంకా చాలా బాగుంది చూడడానికి. అదే చూస్తున్నాము. ఇంకా ఫొటోస్ కూడా దిగుతున్నాము. అది చెప్తున్నారు. ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తాము గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వచ్చామని చెప్తున్నారు. అయితే ఈసారి కూడా, అంటే ఈ రాబోయేటటువంటి గురువారం రోజు 15వ తారీఖు రోజు నిమజ్జన కార్యక్రమం ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు మాత్రమే హాలిడే ఉంది. సండే ఒక్కరోజు హాలిడే ఉంది కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది కూడా ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. క్రాంతి.